ఒక్కొక్కసారి పిడుసు వచ్చి అలాగా ఉంటుంటే అటువంటి ఆయనకి కొందరు వచ్చి హెల్ప్ చేయాలని, సహాయం చేయాలని వారికి అనిపించినప్పుడు ఇతన్నే యేసయ్య యొద్దకు తీసుకెళ్తే బాగుపడతాడు అని చెప్పి ఇతన రోగంతో పడి ఉన్న ఆయన విశ్వాసం ఉంచలేదు కానీ తీసుకొచ్చిన వారు విశ్వాసమే దేవుడు చూడడానికి గల కారణం ఏంటంటే వారు కలిగిన విశ్వాసం ఎటువంటిదంటే యేసయ్య ఏ రోగమైనా బాగు చేస్తున్నారు, యేసయ్య ఎటువంటి అద్భుతమైన యేసయ్య చేస్తారు, యేసయ్య ఎటువంటి పరిస్థితులైనా మారుస్తారు, యేసయ్య ఎటువంటి కష్టమైన తీరుస్తారు అని ఇక తీసుకొచ్చిన ఆయన వారు ఆ రోగంతో ఉన్న ఆయన తీసుకొచ్చారు యేసయ్య. యేసయ్య రోగంతో ఉన్న వ్యక్తిని చూడలేదు కానీ తీసుకొచ్చిన వారు విశ్వాసం చూసి వెంటనే ఇప్పుడు రోగం కలిగిన వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, కుమారుడా ధైర్యముండము, నీ పాపములు క్షమించబడినయే. దీనికి స్తోత్రం కలుగునగా. ఎందుకు ఈ మాట చెప్పాడని అప్పుడు దాకా ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తామే అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు, మీ పాపము క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పడం సులభమా అని ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడిరి. స్తోత్రం కలుగును. కొందరు అల్ప విశ్వాసంతో ఉంటారు, కొందరు ఏం చేస్తున్నారని చెప్పి అవిశ్వాసంతో ఉంటారు, కొందరు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూసేవారు ఉంటారు. కానీ అక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, లేచి నడవటం అని చెప్పటం సులభమా, లేక నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పటము సులభమా? దానికి స్తోత్రం కలుగును గాక. మరి పాపం పోవాలి, పాపాలు క్షమించబడాలంటే అది యేసయ్య ఒక్కరి వల్లే అవుతుంది. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో చెప్పిన మాట అప్పుడు దాకా ఆ పాపము చేత కట్టబడి పాపం చేత రోగంతో ఉన్న వ్యక్తిని